ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో వారు విడిచిపెట్టారు, వీరు మరిచిపోయారు. మా దగ్గర అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉన్నారు. మా దగ్గర ఉన్నవంతా కోల్పోయినప్పుడు అందరూ మమ్మల్ని విడిచిపెట్టారే, అందరూ మమ్మల్ని మర్చిపోయారే. అంటే డబ్బు ఉండడం బట్టేనా మనకు విలువ? డబ్బు లేకపోతే మనుషులు మనల్ని ప్రేమించరా, మనతో సహవాసం చేయరా? ఆ ఉదయకాల సమయంలో ఒకప్పుడు అంతా బాగున్నాం, ఇప్పుడు అనాథలైపోయాం అని ఉదయకాల సమయంలో బాధపడుతున్నావా? ఏం బాధపడనక్కర్లేదు. లోకంలో అందరూ మనతో ఉండి ప్రభు మన జీవితంలో లేకపోతే ఉపయోగం ఏముంది? అదే ప్రభు మనతో ఉండి లోకమంతా దూరం అయిపోయినా కూడా మనకు విజయం మందే. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. యోహాను 14:18. మిమ్మును అనాథలుగా విడవను. ఎంత అద్భుతమైన మాట! మిమ్మును అనాథలుగా విడవను. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా, తల్లి విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా, తోబుట్టులు, రక్త సంబంధులు, ఆప్తులు, బంధువులు, శ్రేయోభిలాషులు, ఒకప్పుడు బాగున్న వారందరూ విడిచిపెట్టిన దేవునికి ఉన్న గొప్ప లక్షణం, మిమ్మును అనాథలుగా ఆయన విడవడు. ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండగా సాతాను తలంపులకు నువ్వు నీ జీవితంలో చోటేయక, నీవు నన్ను విడవటం లేదయ్యా, నాకు అంతే చాలు అని చూడు. మనస్ఫూర్తిగా దేవుడు ఉన్న స్థలంలో నిన్ను దీవించి నిన్ను ఘనపరచడం నువ్వు అనుభవిస్తావు. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అనాథులుగా విడవను అని వాగ్దానం చేశావు. ఎంతమంది అయితే ఒంటరితనంతో బాధపడుతున్నారో వారిని మరొకసారి దర్శించినందుకు వందనాలు. ఎవరు విడిచిన బిడ్డని నేను విడవనని మాట్లాడినందుకు స్తోత్రాలు. అట్లు ప్రభువా, యుగ సమాప్తి వరకు అనాథలుగా విడవక తోడై నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.